ఉంది, మైనస్ పాయింట్ అయితే ఉంది. కాకపోతే కనుక వాళ్ళు అతనికి వాళ్ళు వెహికల్ ఇవ్వనని అంటున్నాడు కాబట్టి అతనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మరి క్యాష్ ఇవ్వడం లేదు, ఇది ఇవ్వడం లేదు కాబట్టి అవన్నీ కూడా న్యాయస్థానం ముందు ప్రజెంట్ చేసిన పక్షంలో న్యాయమూర్తి గారు తగిన తీర్పిస్తారు. ఓకే. అలాగే పోస్ట్ డేటెడ్ చెక్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు విజయభాస్కర్ రెడ్డి గారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇప్పుడు మన వర్తమాన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాష్తో సమానంగా, నగదుతో సమానంగా చెక్కులను భావించాల్సి ఉంటుంది. చిన్న పనికి రుణాలు కానీ, ఇందాక చెప్పుకున్నట్టుగా వాహన రుణాలకు, తర్వాత ఇంటి రుణాలకి, తర్వాత ఏదైనా పర్సనల్ ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు చెక్కులు ఖచ్చితంగా అడుగుతుంటారు. మనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. అయితే ఈ వీటి లోపల రకరకాలుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి చెక్కులు ఎప్పుడైతే మన వాళ్ళు డిమాండ్ చేస్తారో ఫ్యూచర్ చెక్స్ అంటే 10 నెలలకి 20 నెలలకి అట్లా అడుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చెక్కుల మీద మీకు అన్నీ కూడా ఏది కూడా ఎంటీ వదిలిపెట్టకుండా డేట్లు రాయడము, డేట్ వేయడము, తర్వాత అమౌంట్ వేయడము, ఎవరికి ఇస్తున్నామని రాయడము, తర్వాత ఏవైతే చెక్కులు ఇచ్చామో అవన్నీ కూడా జిరాక్స్ తీసుకుని పెట్టుకోవడం, వీలైతే వారి దగ్గర నుంచి అవతల వారికి ఇచ్చినట్టుగా మనం రిసిప్ట్ కూడా తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ముఖ్యంగా చెక్కులు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇది ఇక్కడ ఈ కేసు ఏది ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఈ కేసు విచారణ లోపల ముఖ్యంగా ఇక్కడ ఒక సివిల్ కేసెస్లో అయితే కనుక విస్తృత విచారణ ఉంటుందండి. ఈ ఎన్ఐ యాక్ట్ ఈ చెక్ బౌన్స్ కేసుల్లో అట్లాంటిది ఉండదండి. ఏంటంటే సాంకేతికంగా వాళ్ళు చెక్కు చెల్లుబాటు, ఇప్పుడు నేను చెక్ ఇచ్చాను అనుకోండి, అవతల కోర్టు ఏమని భావిస్తుంటే రుణం ఉంది కాబట్టి చెక్ ఇచ్చారు అనేది భావిస్తుంది అన్నమాట కోర్టు. ఆటోమేటిక్గా దాన్ని బట్టి కోర్టు డెసిషన్ చెప్తుంది. అయితే ఇక్కడ పూర్తిగా సాంకేతికమైనది ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సదుద్దేశాలు కానీ, నిస్సహాయతలు కానీ, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండి నేను ఇలా చేశాను, ఇది అయింది అనడానికి అట్లాంటి వాటికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వచ్చు. కాల్ అటెండ్ చేద్దామండి. అనసూయ గారు తిరుపతి నుంచి. నమస్తే అమ్మా. హలో హలో ఓకే, మరో కాల్ తీసుకుందామండి. రఘునాథరావు గారు నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓల్డ్ చెక్స్ అని చెప్పారు కదా మేడం. అవునండి. నాకు 2008 లో ఒక చెక్ ఇచ్చారండి. ఒక మల్టీ లెవెల్ మార్కెట్ లో నేను 70 lakhs డిపాజిట్ చేశానండి. అయితే 35 lakhs కి ఒక చెక్ ఇచ్చాడండి. ఓకే. ప్లస్ ఒక 10 lakhs కి వైట్ పేపర్ మీద రాసి ఇచ్చాడండి, అతను ఓన్ హ్యాండ్ రైట్ తోటి. ప్లస్ నాకు ఒక 2000 స్క్వేర్ యార్డ్స్ ఇస్తానని చెప్పేసి నేను క్యాష్ కట్టినట్టు ఒక రిసిప్ట్ ఇచ్చాడండి. ఈ ఉన్నాయి మేడం. ప్లస్ నేను అందులో డిపాజిట్ చేసింది నేమ్ టు నేమ్, అంటే ఏ టైంలో ఎంత డిపాజిట్ చేశాను, నేను టోటల్ అమౌంట్ ఎంత, నాకు రావాల్సింది ఎంత, బయోడేటా కూడా ఉందండి. ఈ చెక్ నేను మొన్న నాకు అంటే ఓల్డ్ చెక్ చెల్లవు అన్న క్లారిటీ కోసం మాట్లాడుతున్నా మేడం. అయితే ఆ చెక్ వేసినప్పుడు అది మన లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండి, సూర్యాపేట, బౌన్స్ అయి వచ్చింది మేడం. చెక్ అంటే 8 సంవత్సరాల తర్వాత మీరు వేసారా బ్యాంక్ లో? ఎస్ మేడం. అంటే నాకు ఏంటంటే కంపెనీ సీజ్ చేశారు మేడం గవర్నమెంట్. అది రాలేదు కదమ్మా, రిలీజ్ అయిన తర్వాత క్యాష్ అంతా బ్యాంకులో ఉంది కదా, రిలీజ్ అయిన తర్వాత మనం తీసుకుందాం అని చెప్పేస్తే నేను దాన్ని ఆర్డర్ చేయలేదండి. మొన్న ఆగస్ట్ లో ఒక 5-6 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది మేడం. అంటే వచ్చిన తర్వాత ఇస్తాను అన్నాడు. అప్పటి వరకు మేమేం అనలేదండి అతనికి, అంటే మంచి ఫ్రెండ్లీగానే ఉన్నాం. అది రిలీజ్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఇంకొంచెం ఇన్కమ్ ట్యాక్స్ లో బ్రేక్ అయినాయి, అది ఇది అయినాయి, వచ్చిన తర్వాత ఇస్తాను అంటే అప్పుడు కూడా 2 months చూశానండి. అయినా ఇవ్వలేదు మేడం. డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేశానంటే ఇక వీళ్ళు అయితే ఇచ్చేటట్లేదని నేను డైరెక్ట్ గా వెళ్ళి అడిగాను, నాకు డబ్బులు కావాలి, మరి నాకు కస్టమర్స్ ఉన్నారు, నన్ను ఫోర్స్ చేస్తున్నారని అడిగితే ఇప్పుడు లేవు, ఒకవేళ మీరు అంత గట్టిగా అడగదలుచుకుంటే ఏమన్నా చేసేసుకోండి, వచ్చిన 5-6 కోట్ల రూపాయలు లాయర్స్ లేకపోతే కొంతమంది కస్టమర్స్ ఇచ్చేసాను, నేను ఇవ్వలేను, ఇప్పుడు అవి వస్తే ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను అన్నాడండి. అంటే నాకు ఫర్దర్ గా వేరే ఏం లేక చెక్ వేసేసానండి. అది బౌన్స్ వేస్తే కేసు పెట్టాను మేడం. అంటే ఓల్డ్ చెక్ అన్నారు కదా, నేను అంటే బౌన్స్ అయ్యి వచ్చింది, నేను ఆల్రెడీ లాయర్ తోటి కేసు వేసాను. అతను ఏమి ఇచ్చాడంటే ఆఫీస్కి వస్తూ పోతూ ఈ చెక్ తీసుకెళ్లి మిస్యూజ్ చేశాడు అని అతను రిటర్న్ పంపించాడు మేడం. అయితే అది ఫైల్ అయింది. నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా, నాకు న్యాయం జరుగుతుందా తెలుసుకోవడం కోసం చేశాను. ఇప్పుడు చెక్ మీరు అన్నది 2008 ట్రాన్సాక్షన్ గురించి చెప్తున్నారు సార్. చెక్ ప్రజెంట్ ఇప్పుడు చేశారు. అవును సార్. చెక్ కాల పరిమితి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారము ఇంత క్రితం 6 నెలలు ఉండేను, ఇప్పుడు 3 నెలలే. కనుక మీరు చేసిన ట్రాన్సాక్షన్లో ఇంకోటి ఏం చెప్పారంటే తెల్ల కాగితం మీద కూడా మీరు రాపించుకున్నామన్నారు. అవును సార్. ప్లస్ 2000 గజాల దాని గురించి కూడా రాపించుకున్నామని చెప్పారు మీరు. అవును సార్. ఇప్పుడు ఈ తెల్ల కాగితం దాని మీద మీరు ఏం చేశారంటే సివిల్ దావా వేసుకోవచ్చు సార్. సివిల్ దాంట్లో కోర్ట్ ఫీజు కంపౌండ్ అవుతుంది, మీరు దాన్ని చేసుకోవచ్చు.
ప్లస్ ఆ 2000 గజాల దాని గురించి కూడా మీ పేరు మీద ఎటువంటి డాక్యుమెంట్ ఏదైనా రాసిస్తే అతను సార్ దాన్ని కూడా సివిల్ దావా వేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ ఏదైతే ఉందో ఇది కాలపరిమితి అయిపోయిందండి. 3 నెలలు మాత్రమే దానికి కాలపరిమితి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, అంటే అతను నాకు డేట్ ఎన్ని ఏమి వేయలేదండి. వేయకున్నా కూడా ఓల్డ్ చెక్స్కు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్ చేసిన దానికి ఆటోమేటిక్గా 3 నెలల కాలపరిమితి తెలుస్తుంది. ఓల్డ్ చెక్స్ బ్యాంక్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదండి. సార్ అందుకని మీకు అయినా కూడా దానివల్ల న్యాయం జరగదు మీకు, ఎందుకంటే ఓల్డ్ చెక్ అది. సార్ ఇప్పుడు మీరు వేసుకోవాలంటే ప్రామిసరీ నోట్ ద్వారా సివిల్ దావా వేసుకుంటే మీకు ఉంటుంది. సార్ ఇక్కడ ఒకటి, ఇందాక మీరు చెక్ బ్యాంకులు ప్రజెంట్ చేశాము బౌన్స్ అయ్యి వచ్చింది అన్నారు కదా, ఈ మధ్య వేశారా అది చెక్కు? ఈ మధ్య వేసాను సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే కోర్టు ప్రకారం అయితే కనుక మీరు వేసిన ఏదైతే చెక్ వేశారో దానికి ఏం ప్రాబ్లం ఇది లేదండి. అయితే ఇందాక సార్ చెప్పినట్టుగా 3 నెలల లోపు ఆ చెక్ డేట్ ఉంటే కనుక అది ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే 8 సంవత్సరాలు అయింది. అయితే కొన్ని బ్యాంక్స్, ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంకు అలాంటి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని ఇంకా చెక్స్ అవి ఓల్డ్ చెక్సే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బ్యాంక్ పరంగా ఇబ్బంది తప్పించి కోర్టు పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. కోర్టు పరంగా మీరు ఓల్డ్ చెక్స్ కూడా చెల్లుబాటు అవుతాయి. అయితే మీరు అక్కడ ముందుగా వేసే ముందు ఒకసారి వాళ్ళని సంప్రదించిన పక్షంలో వాళ్ళు కొత్త చెక్ ఇస్తే పర్వాలేదు. ఇవ్వలేని పక్షంలో మనకున్న ఆధారం అది ఒకటే కాబట్టి ఆ విధంగా ప్రజెంట్ చేస్తాము. ఒకవేళ ఆ టైంలో ఆ పద్ధతిలో వాళ్ళు రిజెక్ట్ అయిన పక్షంలో మనం వేరే ఆల్టర్నేటివ్ సివిల్ కేసు ఉంటుంది, సివిల్ దాంట్లో ప్రొసీడ్ అవుతాం. విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ఇంకొక పాయింట్ చెప్పారు, గమనించారా? తిరిగి వాళ్ళే ఈయన మీద కేసు వేశారు, ఏమని చెక్ తీసుకెళ్లారు అని. చెక్కు తీసుకెళ్లారు అంటే అది న్యాయస్థానం నిర్ణయిస్తుందండి. అది ఎంత మటుకు వాళ్ళు తీసుకెళ్లారు ఏంటి అనేది అది. సార్ అంటే నేను ఆ కంపెనీలో డిపాజిట్ చేసిన అమౌంట్ సార్ టోటల్ డేటా ఇచ్చాను సార్ కోర్టుకి, అంటే లాయర్ గారికి ఇచ్చాను. మీరు ఇచ్చారు? నేను ఇచ్చాను. అంటే ఏ రోజు ఏ కస్టమర్ దగ్గర ఎన్ని వేలు తీసుకున్నాను, ఎన్ని లక్షలు తీసుకున్నాను, అతనికి ఎంత వచ్చాయి, ఇంకా నాకు ఫర్దర్ ఎంత రావాలి అనేది కూడా నేను సబ్మిట్ చేశాను సార్. మరి మీరు సబ్మిట్ చేస్తే మరి అవతల కంపెనీ వాళ్ళు మరి మీరు మిస్యూజ్ చేశారని వేశారంటున్నారు కదా. అంటే ఒక చెక్ గురించి ఆయన ఆన్సర్ ఇచ్చాడు సార్, వీటన్నిటి గురించి ఏం చెప్పలేదు. ఏదేమైనప్పటికీ కూడా అండి అది న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఎవరు ఫ్రాడ్ చేశారు ఏంటి అనేది. మీరు ఫెయిర్గానే ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశం ఉంటే దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చెక్ చేశారు, అది ఆనర్ అయింది, డిజానర్ అయింది, అదంతా నడిచింది కాబట్టి ఇంక ఇప్పుడు ఆ ఓల్డ్ చెక్ చెల్లుతుందా చెల్లదా అనే ప్రశ్న కూడా తలెత్తదు. సరే, థ్యాంక్ యూ సార్. మరో కాల్ తీసుకుందాం అండి. సత్యనారాయణ గారు గుడివాడ నుంచి. నమస్తే అండి సత్యనారాయణ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మాకు 30,000 చెక్ కొంచెం గట్టిగా మాట్లాడండి సత్యనారాయణ గారు. ఒక బిజినెస్ పని మీద ఒకరికి 30,000 చెక్ ఇచ్చామండి. 30,000 రూపాయలు చెక్ ఇస్తే అతను ఎక్కడ ఉంటాడో తెలియదు మేడం. అతను అయితే భీమవరంలో ఉంటాడని చెప్పేస్తే భీమవరం అతను లేడండి, భీమవరం లేడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఆయన రికార్డు ఎంప్లాయ్ అండి, ఆంధ్ర బ్యాంకు. ఓకే, ఇప్పుడు ఆ చెక్ వాళ్ళ మరి బ్యాంకులో వేయచ్చా మేడం దాన్ని? ఓకే సార్ గారు. ఎప్పుడు ఇచ్చారండి చెక్ మీకు? మా చెక్ అండి మాకు ఒక 1 year అవుతుందండి. 1 year అవుతుంది. దాని మీద డేట్ వేసారా? ఆ డేట్ వేయలేదు సార్, అయితే అమౌంట్ వేసారండి. అమౌంట్ వేసారు. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం అయితే 3 నెలలు మాత్రమే కాలపరిమితి ఉంది దానికి. ఓకే సార్. మీరైతే ప్రజెంట్ చేయండి. ప్రజెంట్ చేసి బ్యాంక్ వారు ఎటువంటి అబ్జెక్షన్ తీసుకొని కాలపరిమితి దాటిందని ఇస్తే తప్ప, అదర్వైజ్ చెక్ బౌన్స్ అని ఇస్తే మీరు ఒక లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. ఇచ్చి 138 యాక్ట్ కింద ఒక కేసు ఫైల్ చేయొచ్చును జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో. మీరు బ్యాంకులో అయితే ప్రజెంట్ చేయండి. బ్యాంక్ వాళ్ళు అబ్జెక్షన్ తీసుకుంటే తప్ప దాని నుంచి మీకు ఇబ్బంది ఏం రాదు. అదేనండి, ఇప్పుడు మీరు చెక్ అయితే ప్రజెంట్ చేయండి. మీరు డేట్ వేసుకొని ప్రజెంట్ చేయండి. సార్ ఓకే అండి. గుడివాడ నుంచి అహ్మద్ గారు. నమస్తే అండి అహ్మద్ గారు, చెప్పండి. మేడం మీరే చెప్పాలి, సమస్య ఏంటి? సమస్య మేడం, మా నాన్న 6 years ముందు ఒక పొలం కొన్నాడు మేడం. 6 years ముందు ఒక పొలం కొంటే అతను పొలం ఇవ్వకుండా చెక్స్ ఇచ్చారు మేడం 2,65,000 కి. ఓకే, చెక్స్ ఇచ్చాడు, అది బౌన్స్ అయిపోయింది మేడం. కోర్టులో కేసు వేస్తే 6 years గా నడుస్తూనే ఉంది. మా నాన్నగారు కూడా చనిపోయి 2 years అయింది మేడం. దానికి ఎలా మేడం? ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది, 6 years నుంచి కేసు నడుస్తూనే ఉంది. అవును అవును సార్. అంటే మీరు ఏది క్రిమినల్ కేసు పెట్టారా, సివిల్ కేసు పెట్టారా? సివిల్ సార్. సివిల్ కేసు పెట్టారు మీరు. అంటే ఏది మీకు చెక్ బౌన్స్ అయినందుకు సివిల్ కేసు పెట్టారా? అవును సార్.
ప్రామిసరీ నోట్ ఇచ్చారా వాళ్ళు? అప్పుడు మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు? ప్రామిస్ నాట్ ఉంది సార్, అది ఉంది ఇది ఉంది సార్. కానీ మా డబ్బులు ఇమ్మంటే అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. 2 సార్లు జైలుకు కూడా వెళ్ళినారు అతను. అయినా కూడా ఇవ్వడం లేదు. అట్లాగా ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందా వాళ్ళకి? పొలం పొలం రిజిస్ట్రేషన్ అయిపోయిందా? రిజిస్ట్రేషన్ మాకు ఇవ్వలేదు సార్ అసలు. పొలం అతనిది కాదు సార్ అసలు పొలము. అది మా అతనిదని చెప్పి చీటింగ్ చేసి డబ్బులు తీసుకున్నారు సార్. ఇక్కడ ఒకటండి, ఇక్కడ మీరు ఏంటంటే మీరు చెప్పే దాంట్లో యాంబిగ్యసీ ఉంది, సరిగా లేదు, క్లారిటీ లేదు. కాబట్టి మీరు ఆ చెక్ ఏదైతే కనుక బౌన్స్ అయితే దాని ప్రకారం మీరు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. నమస్తే.